దేవునికి స్తోత్రం. నెహెమ్యా ప్రవచన పుస్తకం 8వ అధ్యాయం 10వ వచనం ఇలాగు సెలవిచ్చుచున్నది, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందుదురు. దైవజనమ, నెహెమ్యా గురించి మనం చదువుతున్నప్పుడు అనేకసారి ఆ నెహెమ్యా ప్రవచన పుస్తకం నన్ను బలపరిచినది. కారణం, స్థానము కోరని నెహెమ్యా, పదవి కోరని నెహెమ్యా అన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే యెరూషలేం ప్రాకారం కుప్పకూలింది అని ఎప్పుడైతే నెహెమ్యా చెవిలో వినిపించిందో అప్పుడు నెహెమ్యా అక్కడే కుప్పకూలి ఉపవాసం ఉండి ప్రార్థించినట్టు పరిశుద్ధ లేఖనంలో మనం చదువుచున్నాం. ఆ తర్వాత రాజు ఆజ్ఞ మేరకు నెహెమ్యా యెరూషలేముకి బయలుదేరి వెళ్ళి ప్రాకారములను కట్టుచున్న ఆ సమయమున కలుగుతున్న ఇబ్బందులు, కష్టములు, అతనికి వ్యతిరేకంగా వస్తున్న అనేక విషయములకు నెహెమ్యా పోరాడుతూ ముందుకు వెళ్తున్న ఆ సమయమున నెహెమ్యా ప్రవచన పుస్తకం 8వ అధ్యాయం 10వ వచనంలోనే మనం చదువుతున్నాం ఈ రోజు దేవుని వాగ్దానం. దైవజనమా, అనేకసారి ప్రాకారములను కడుతున్న ఆ ప్రయాసములో వారిని నిరాశపరుస్తూ దుఃఖపరుస్తూ ఇశ్రాయేల్ జనులు ముందుకు వెళ్లకుండా ఈ ప్రాకారములను కట్టకుండా చేయుట కొరకు అనేక శత్రు సైన్యం వారి చుట్టూ వచ్చినప్పటికీ కూడా అప్పుడు దేవుడు నెహెమ్యాతో మాట్లాడుతున్న మాటే ఈ వాక్యం. అలా అయితే ఈరోజు నువ్వు మొదలుపెట్టిన ఏ పని అయినా నిన్ను ప్రోత్సహించుట కొరకు, నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళుట కొరకు ఎవరు లేరని నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నీ పక్షముగా దేవుడు ఉంటాడు, నీ పక్షముగా దేవుడు యుద్ధం చేస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. కనుక నేను నీతో చెప్తుంది ఒకే ఒక విషయం ఏంటి తెలుసా? భయపడకుడి, దేవుని మీద ఆధారపడు, మిగతాది దేవుడు చూసుకుంటాడు. ఈ వాక్యమును ఎత్తిపట్టి మనం ప్రార్థన చేశామా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, నెహెమ్యా గురించి మేము చదివి ఉన్నాం. పరిశుద్ధాత్మదేవమా, అనేకసారి మేము మొదలుపెట్టిన పనిని మేము సగములోనే విడిచిపెట్టి వెళ్ళిపోయే వారమై మేము ఉన్నాం. ఎందుకంటే ప్రోత్సహించేవారు లేక, ఇబ్బందులను చూసి, కష్టములను చూసి ప్రభువా మేము అనేకసారి ఆగిపోతున్న వ్యక్తులుగా ఉన్నాం. ఇక ఆగిపోకుండా సాగిపోయే వ్యక్తులుగా ఉండుట కొరకు ప్రభువా నెహెమ్యా ప్రవచన పుస్తకం 8వ అధ్యాయం 10వ వచనం ఈ రోజు మమ్మల్ని బలపరిచి ఉన్నది. ఈ రోజు ఎందరైతే ప్రభువా ఈ మాటలు వింటున్నారో, నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏది కూడా మధ్యలో ఆగిపోకుండా, నిరాశ చెందకుండా, శత్రువులను చూసి ఆగిపోకుండా నీ తట్టు చూచి వెళ్ళిపోయే కృప మా అందరికీ మీరు దయచేయమని, మీరేమ ద్వారా మహిమ ఘనత ఎల్లప్పుడూ పొందుకోమని సమస్తమును మీ హస్తాలకి సమర్పిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. God be with you all. See you back tomorrow sharp 7 a.m. Bye-bye.